వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చాలామంది సోషల్ మీడియాలో వాస్తవాలు తెలియక కొందరు కుహానా మేధావులు చెప్తున్న మాటల్ని విని పాపం విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు, దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి, ఆ విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఎత్తేయాలి అని మాట్లాడుతుంది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే పోలీసు వ్యవస్థ బిఎస్ఎఫ్ జవాన్లను పరిగెత్తించి కొడుతున్నారు. వాళ్ళు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ చుట్టూ చేరి దాష్టికాలు చూపిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నేను చూపించిన వీడియో. మరి ఇలాంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలా వద్దా? తప్ప పోలీసులనే బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు, పోలీసులనే కొట్టే స్థాయికి వెళ్ళిపోయారు, బిఎస్ఎఫ్ జవాన్లను కొట్టే స్థాయికి వెళ్ళారు అంటే వీళ్ళు విద్యార్థుల, దేశద్రోహుల, ఉగ్రవాదుల? ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాలా? ఉపేక్షించుకుంటూ అయ్యో వీళ్ళు విద్యార్థులు, వీళ్ళని కొడితే ఏమన్నా అవుతుంది, అమ్మో మాకు చెడ్డ పేరు వస్తుందని కూర్చుంటే రేపు 10 మంది కలిసి కనబడ్డ చోటల్లా కానిస్టేబుల్ని కొడతారు. రేపు 10 మంది కలిసి కనిపించిన చోటల్లా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. మరి అట్లే చూద్దు ఊరుకుందామా? ఇలాంటి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేద్దామా? ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేద్దామా? మీరే చెప్పండి. ఇంకో వీడియో చూపిస్తా, చూడండి. రెండో వీడియో కూడా చూసిండ్రు కదా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళందరికీ తెలుసో లేదో, నిజంగా అక్కడ ఉన్న బిఎస్ఎఫ్ జవాన్లు కానీ పోలీసులు కానీ చాలా సహనంతో ఉన్నారు. దరిదాపు 100 మందికి పైగా గాయపడితే అందులో 5 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక లేడీ ఆఫీసర్ది చెయ్యి ఇరిగింది. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అక్కడ వీళ్ళ మీద, ఈ బిఎస్ఎఫ్ జవాన్ల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరందరూ వీడియోలో చూసుంటారు, బిఎస్ఎఫ్ జవాన్ చేతిలో గన్ ఉంది. ఒక్కసారి కాలిస్తే పానాలు ఉంటాయా? గాల్లో కలిసిపోతాయి. కానీ వాళ్ళు ఎంత సహనంతో ఉన్నారు. వాళ్ళను కొడుతున్నా, వాళ్ళ బట్టలు చించేస్తున్నా, వాళ్ళ మీద దాష్టికాలు చేస్తున్నా, తమ చేతిలో ఆయుధం ఉంది, ఆయుధంతో ఒక్క బుల్లెట్ బయటకు వస్తే ఆడున్న వాళ్ళంతా పరిగెత్తిపోతారు. ఓ చెట్టు మీద 100 కాకులుంటే ఒక కాకిని గురిపెట్టి కాల్చంగానే ఆ కాకి కింద పడితే 99 ఎగిరిపోతాయని చెప్పారు, చూసిండ్రా? అట్లా ఆడున్న వాళ్ళంతా పరారైపోతారు. కానీ వాళ్ళు చెయ్యలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకు సహనం, వాళ్ళ వృత్తి పట్ల ఉన్న నైతిక బాధ్యత, సమాజం మీద ఉన్న గౌరవం, తాము ఎలా ప్రవర్తించాలి అనే విజ్ఞత వాళ్ళని ఆపేసింది. వాళ్ళను గనక ఆపకుండా ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండేది? టియర్ గాస్ వదిలిండ్రు, లాఠీ చార్జ్ చేసిండ్రు. ఎవరు అందులోకి నెట్టుకొని రమ్మన్నారు? ఎవరు ఒంటరిగా కనబడితే అరే పెప్పర్ స్ప్రే కొడుతుండ్రు, ఒంటరిగా కనబడితే ఎక్కడి నుంచి తీసుకుపోయినరు మీరు? ఇవన్నీ రాళ్ళు ట్రక్కులు పెట్టుకొని పోలీస్ వెహికల్స్ మీద విసిరేయడం, పోలీసుల మీద విసిరేయడం. అప్పటికి వాళ్ళు ఎంత సహనంగా ఉన్నారు. ఒక్కసారి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ అని అంటే ఏమయ్యేది పరిస్థితి? భయపడి కాదు వాళ్ళు అనంది, దేశం మీద ఉన్న రెస్పెక్ట్ తోటి. దేశంలో ఇంకా అల్లకల్లోలాలు సృష్టించబడకూడదు, ఏదైనా సరే దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి, అందులో మేము భాగస్వాములం అవ్వాలి అనే వాళ్ళ ఆలోచనతోటి. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్నోళ్ళు విద్యార్థులైతే ఇలాంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలా వద్దా? నిజంగా వాళ్ళు విద్యార్థులు అనుకుంటున్నారా? లాఠీ చార్జ్ చేయడంలో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మళ్ళీ చెప్తున్నామండి, ఆర్ వాయిస్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రతిసారి మీకు చెప్పడానికి మొహమాటంగా ఉన్నా మీరు తప్ప ఈ ఛానల్ని నడిపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మీతో మాత్రమే చెప్పుకోవాలి.
దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకెళ్ళడానికి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఇచ్చాం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించవచ్చు. జై హింద్, జై భారత్.